నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఈరోజు జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటటువంటి రోజు. మీ జీవితంలో ఈరోజు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజుగా మారుతుంది. ఇందులో ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో రాలేదు. నేను మీలాగా గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్ 2019. అయితే ఫ్రెండ్స్, ఈ 1 ఇయర్లో నా జీవితంలో ఏమేం జరిగిందో ఆ వాస్తవాలను మీ దృష్టికి తెస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. ఇది రియల్ ఎస్టేట్ కాదు, ఇది క్రిప్టో కరెన్సీ కాదు, ఇది మనీ సర్క్యులేషన్ కాదు. ఇది ఓన్లీ సర్వీస్ సెక్టార్, భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. సో ఫ్రెండ్స్, మీకు 100% నచ్చినట్లయితే ప్రోగ్రామ్ చివరిలో మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. పేపరు పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి మీకు అర్థం కాని ప్లేస్లో. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఆండ్రేజ్ చేసినట్లయితే మీ యొక్క క్లారిటీ, మీకు అర్థం కాని విషయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, 100% నచ్చినట్లయితే, మిత్రులారా, మీ పనులన్నీ చేసుకుంటూ, మీరు ఒక వ్యాపారం చేస్తుండొచ్చు, మీరు ఒక ఉద్యోగం చేస్తుండొచ్చు, ఆ పనులన్నీ చేసుకుంటా రోజుకు ఒక 2 గంటలు, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ఇవ్వగలిగితే ఒక 3-4 సంవత్సరాల లోపల మీరు ఒక సిస్టమ్ తయారు చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత ఇంకా ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఆ సిస్టమ్ మరి ఏ విధంగా వస్తుంది, ఎలా వస్తుంది అనేది చూసినట్లయితే, ఈరోజు మన ఖర్చులు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు, ఆ ఖర్చుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఇది. మీరు ఆలోచన చేయండి, రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోతుంది, ఇన్సూరెన్స్ ఎప్పుడు ఆగిపోతుంది, బస్సు ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుంది, ఫ్లైట్ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుంది. మన ఇన్కమ్ దాని రిలేటెడ్ ఉంది మిత్రులారా. కాబట్టి చాలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తెలుసుకుంటాం. మీకు చాలా ఎమర్జెన్సీ అయితే తప్ప ఎలాంటి కాల్స్ని మీరు అటెండ్ చేయకండి. అది మీకు నిర్ణయం తీసుకోవడంలో, ఇక్కడ మీటింగ్ నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. కాబట్టి హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీరు నేను మీటింగ్లో ఎంతమంది ఉన్నారు మీకు అక్కరలేదు ఫ్రెండ్స్. ఎవరిని మీరు ఇన్వైట్ చేశారు అక్కరలేదు ఫ్రెండ్స్. ఓన్లీ మీతోటే నేను మాట్లాడుతున్నాను అనే భావనతోటి, ఫీలింగ్ తోటి మీరు ఇంటరాక్ట్ కాండి. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఒక గొప్ప ఉద్యోగం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ ప్రజెంటేషన్ క్లియర్గా చూడడానికి హారిజెంటల్గా పెట్టండి మొబైల్ను. ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది. ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాదు, ఆ డైరెక్ట్ సెల్లింగ్లోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనుకున్నప్పుడు అన్నీ కూడా ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. కొన్ని హెల్త్ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు అగ్రి ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, కొందరు బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. నో డౌట్, ట్రెడిషనల్ మార్కెట్లో దొరకనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో దొరుకుతాయి. కానీ దానికి భిన్నంగా అసలు ఏ ప్రోడక్ట్ లేకుండా మన యొక్క సర్వీసెస్ ద్వారా వచ్చినటువంటి సిస్టమ్ టెక్నాలజీ. సో మిత్రులారా, ఈ రోజు వరకు టెక్నాలజీలో మనం చూసినట్లయితే పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే మన అవసరాల రీత్యా మనం వాడుతూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో మనం డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. తినేవాళ్ళు వేరే అక్కడ, వండేవాళ్ళు వేరే అక్కడ. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ కార్లు వేరే వాళ్ళవి. ఆ టెక్నాలజీ తయారు చేసినందుకు వాళ్ళు 10 to 20% తీసుకుంటారు మిత్రులారా.
అదేవిధంగా ఇది కూడా ఒక టెక్నాలజీ యాప్. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్, అంటే ఎన్నో రకాల సక్రమమైన ఆదాయం తీసుకునేది. ఎవరికో ఎక్కడనో మీ ద్వారా జరిగితే మీకు ఇన్కమ్ వచ్చడం విచిత్రం అన్నమాట. అయితే మిత్రులారా, వి సపోర్ట్ ద డిజిటల్ ఇండియా. గవర్నమెంట్ ఏదైతే నినాదం చేస్తూ ఉందో ఆ గవర్నమెంట్కు మన అనుసంధానం ద్వారా వర్క్ జరుగుతూ ఉంది. వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ మొబైల్లో మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017న ప్రారంభమైంది మిత్రులారా. ఇంకొక 15 రోజులు అవుతే 4 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నిర్విఘ్నంగా దినాభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థ నెక్స్ట్ మనీ. ఒక్క ఫార్ములా మార్చలేదు మిత్రులారా ఈ రోజు వరకు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. మనం సంతోషపడుతున్నాం కానీ దాని వెనుక జరుగుతున్న తంతు మనకు తెలియదు. మనం వాళ్లకు కస్టమర్, వాళ్లకు మనం ప్రోడక్ట్. కానీ దానికి భిన్నంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి B2B అనే విధానం వచ్చింది నెక్స్ట్ మనీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అక్కడ B2Cలో అందుకే మనకు ఆదాయ అవకాశాలు లేవు, కానీ ఇక్కడ అపరిమితమైనటువంటి ఆదాయాలకు అవకాశం ఉంది. ఎందుకుంది కారణం చూసినట్లయితే B2Cలో వచ్చిన ప్రాఫిట్ ఆ కంపెనీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, కానీ B2Bలో ఆ ప్రాఫిట్లో నుంచి 10% కంపెనీ తీసుకొని 90% వితౌట్ కండిషన్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మిత్రులారా. నా 32 సంవత్సరాల అనుభవంలో చూస్తా ఉన్నా, రైట్ లెఫ్ట్ కానీ, బీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, లెగ్ బ్యాలెన్సింగ్ కానీ లేనటువంటి సిస్టమ్ మిత్రులారా. కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్కు అవకాశం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలేదు మిత్రులారా. ఇప్పుడు ఓన్లీ మనం న్యూజిరీలో ఉన్నాం. ఆ న్యూజిరీల్ ఇన్కమే 178 కోట్లు అక్షరాల ప్రైమ్ మెంబర్షిప్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 1770 రూపాయలు మ్యాటర్ కాదు, ప్రైమ్ మెంబర్షిప్ మ్యాటర్ కాదు. మ్యాటర్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతూ ఉంది అది మీ దృష్టికి తెస్తున్న ఫ్రెండ్స్ నేను. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది? నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీస్ ఉన్నాయి మిత్రులారా. 457 కంపెనీల్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 1800 కంపెనీలు ఉన్నాయి మిత్రులారా. 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో 457 కంపెనీలే ఉన్నాయి. ఇంకా ఎన్నో కంపెనీలు వచ్చినప్పటికీ, కావలసిన మ్యాన్ పవర్ మన దగ్గర ఉన్నప్పటికీ సరైనటువంటి వాళ్ళు లేక ఒక్కొక్కరు 3-4 రకాల కాన్సెప్ట్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దానికి అర్థమైంది, ఏ కంపెనీలో చేరితే డబ్బులు వస్తాయి అనేటటువంటి పరిపక్వమైనటువంటి అవగాహన లేకపోవడం, అవగాహన రాహిత్యం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వాలది తప్పు కాదు, మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ వినండి మీరు, మీకు అర్థమైతే కలిసి మనం పని చేద్దాం. దాని తర్వాత ఇక్కడ ₹1 కూడా మనకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్. కాబట్టి జనాలతోటి చాలామంది చెప్తా ఉంటారు, సార్ ఇంతకుముందు అలా జరిగింది, ఇలా జరిగింది. జనాలకు డబ్బులు ఇస్తాము అని చెప్తే జనాలు డబ్బులు అడుగుతారు. కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ లేదు, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ప్రైమ్ మెంబర్షిప్ అనేది వేరే సర్వీసెస్ కోసం పే చేసేది.
దాని తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సెల్లింగ్లో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. సీనియర్స్ పరిస్థితి ఈరోజు ఒక సేల్స్ మ్యాన్ అయిపోయాడు. నేనైతే అలసిపోయాను. 32 సంవత్సరాల నా అనుభవంలో తిరిగి నేను అలసిపోయాను. ఇంకా కొందరికి ఓపిక ఉంటే తిరగవచ్చు. మనం ఎవరిని బలవంతం చేయలేం, ఎవరి ఇష్టం వాళ్ళది. దాని తర్వాత ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఆ కంపెనీలు ప్రోడక్ట్ కొనాలని గొల్లాలు పెడతాయి. కానీ ఇక్కడ అలాంటి సిస్టమ్ లేదు. ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. డిజిటల్ సర్వీసెస్, మనం ఎక్కడ ప్రోడక్ట్లు మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి యాప్లో వాళ్ళే ప్రోడక్ట్ బుక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా డిజిటల్ సర్వీసెస్. ఫిజికల్ వర్క్ చేసాం ఇప్పటి వరకు, మన తండ్రి మన తాత ముత్తాతలు. దాని పర్యావసానమే మనం మధ్యతరగతులు ఉన్నాం. ఇప్పుడు మనం మధ్యతరగతులు ఉండడానికి వీలు లేదు. కేవలం 2 గంటల సమయం మీరు ఇవ్వండి, 22 గంటలు మీ పనులు మీరు చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే 24/7 మిత్రులారా, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మన కష్టార్జితం తీసుకోవచ్చు. వేరే ఏ కంపెనీలోనైనా ఒక కట్ ఆఫ్ డేటు, పే అవుట్ డేటు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్ ఉంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్ ఉంది. నామమాత్రపు 1 మినిట్ లోపలనే డబ్బులు వస్తాయి. మార్నింగ్ సెషన్లో మీరు లైవ్లో చూడడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే దానికి నిదర్శనమే సత్యమేవ జయతే, ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది. నా విషయానికి వచ్చినప్పుడు గత సంవత్సరం 3వ తారీఖు అక్టోబర్లో నేను ఒక్కడనే, 4వ తారీఖు ఒక్క ఆయనను తీసుకొచ్చా. ఈరోజు 53,000 మంది దాటిర్రు మిత్రులారా. ఇది నా గొప్పతనం అంటే కాదు, సిస్టంలో ఉన్న గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ విధంగా ఫాస్ట్ గ్రోత్ జరుగుతూ ఉందంటే జనాలు దీన్ని ఆమోదిస్తూ ఉన్నారు. ఇక ఆదాయాల విషయానికి వచ్చినట్లయితే నిద్రపోయినా కూడా డబ్బులు వచ్చే విధానం ఉంది. ఎవరు ఎక్కడ సర్వీసెస్ వాడుకున్నా, ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు క్యాష్ బ్యాక్ వచ్చే విధానం ఉంది. ఇక 178 కోట్లు అనేది అసలు దానికి సంబంధమే లేదు. ఇది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్, ఇది ఇన్స్టెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతకాలం పనిచేద్దామా జీవితంలో, జీవితాంతం పనిచేద్దామా, మనం ఈరోజు నిర్ణయించాల్సిన రోజు మిత్రులారా. నా విషయానికి వస్తే నేను 2019 to 2024 5 ఇయర్స్ నేను ప్రణాళిక తయారు చేసుకొని నేను పనిచేస్తూ ఉన్నా. కమాన్ రాండి నా ఎంబడి, కలిసి పని చేద్దాం నీకు నచ్చితే. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ యాప్ను నేను ఎవరికి చెప్పాలి సార్ అని డౌట్ వస్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎవరైతే వస్తువులు వాడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ యాప్ నుంచి చెప్పొచ్చు. ఎవరు బస్ ప్రయాణం చేస్తూ ఉన్నారో, ఫ్లైట్ ప్రయాణం చేస్తూ ఉన్నారో, మొబైల్ రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారో, ఎవరు గ్యాస్ బుక్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఖర్చులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పచ్చు. అయితే మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు లక్స్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. నేను వచ్చేసి సార్ ఆ సబ్బు పక్కన పెట్టి మా సబ్బు వాడుకోండి అని ప్రోడక్ట్ అంటగట్టాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం కూడా లేదు. మీరు లక్స్ సబ్బే వాడండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. మన అలవాట్లను మార్చుకోకుండా డబ్బు పొదుపు చేసుకునే విధానం, దాన్ని యూజర్ అంటాం మనం. ఆ తర్వాత మీరు అర్నర్ కావాలనుకుంటే, బ్రతుకులలో మార్పు రావాలనుకుంటే రోజుకు ఒక 2 గంటల టైం ఇవ్వండి. రోజు పండ్లు దోమినట్టు, రోజు ఒళ్ళు దోమినట్టు రోజు చేయాల్సిందే. నేర్చుకుంటారా, నేర్పిస్తారా మీ ఇష్టం. మీరే చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు, లేదా మీరు అటెండ్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా ఆన్లైన్ ద్వారా జరుగుతూ ఉంది. ఇక్కడ ఫిజికల్ మనకు అక్కరలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మీటింగ్స్, ట్రైనింగ్స్, ఏ కంపెనీలో కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, డెవలప్మెంట్ అంతా కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ పైన ఉంటుంది. కాబట్టి గతంలో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మీటింగ్లకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు.
ఇప్పుడు సాయంకాలం 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎక్స్‌పెండిచర్ జీరో. డిజిటల్ సిస్టమ్ ఫ్రెండ్స్, ఇది ఫిజికల్ కాదు. ఆ తర్వాత మనము వేరే వేరే సమయాలలో వేరే వేరే ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. నేను అక్టోబర్ నుంచి మిత్రులారా, ఆ రోజు ఈ లాక్డౌన్ కానీ కరోనా కానీ తెలియదు నేను వచ్చినప్పుడు. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరప్రసాదమే నెక్స్ట్ మనీ. ఎందుకంటే మంచి మంచి ఉద్యోగాలు పోస్టింగ్స్ అయిపోయాయి, వ్యాపారాలు కొలాప్స్ అయిపోయాయి. కానీ నెక్స్ట్ మనీలో ఉన్నోళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈరోజు మనం పనిచేస్తుంది మన భార్య బిడ్డల కోసం. మరి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ కంపెనీలో ఒక అశోక్ సరస్వతి గారు, చిన్న టీం, అతను అనుకోకుండా క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటిది? వెళ్ళడానికి కారణం ఏంటిది? వాళ్ళ ఇంట్లోకి ఎవరికి నెట్వర్క్ తెలియదు. కానీ ఈ సిస్టంలో గొల్లాలు లేని సిస్టమ్ ఫ్రెండ్స్. నో రైట్, నో లెఫ్ట్, నో సీడింగ్, నో ట్రిమ్మింగ్, నో ఫ్లషింగ్, నో సూపర్ సీడింగ్. అసలు ఇది విచిత్రం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, మీకోసం మీరు ఆలోచన చేయండి తప్ప మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో చేయకూడదు ఫ్రెండ్స్. ఏదైనా మన కోసం మనం చేయాలి. ఇండివిజువాలిటీ ఉండాలి మనకు, ఇండిపెండెన్సీ ఉండాలి మనకు. దాని తర్వాత కంపెనీ ప్రొఫైల్ నోట్ చేసుకోండి. నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ నెక్జెన్ సంస్థను, ఆ సంస్థ పేరులోనే ఉంది, నెక్స్ట్ జనరేషన్ కోసం చేసే పని. ఇది ఒక ఐటీ కంపెనీ. 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్టార్ట్ అయింది మిత్రులారా. మొన్న 11వ తారీఖు 7th యానివర్సరీ కంప్లీట్ చేసుకొని 8 సంవత్సరాల్లో అడుగిడింది. ఈ కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మార్నింగ్ సెషన్లో చాలా క్లియర్గా చూశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ యొక్క సంస్థ ఎందుకు నెక్స్ట్ మనీని తెచ్చిందనే సబ్జెక్టు మీకు తెలియాలి. 2016 సంవత్సరంలో నోట్లబందీ కార్యక్రమం జరిగిన తర్వాత మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ తరఫున అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఢిల్లీ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిరు మిత్రులారా. B2C ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు అక్కడనే డిసిషన్ అయిపోయింది. 10% 90% అనే విధానంలో ఈరోజు కనుక చూసుకున్నట్లయితే పేటిఎం 15 సంవత్సరాలు అవుతుంది మిత్రులారా. దాంట్లో చైనా పార్ట్నర్గా ఉంది అలీబాబా. చాలా కంపెనీలలో B2Cలో వారెన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా. రేపు జనవరి వస్తే నెక్స్ట్ మనీ వచ్చి 4 years అవుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ ఏం చేయాలనే ఆలోచనతో విజన్ వచ్చింది కంపెనీ. భారతదేశంలో ఈరోజు నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. రాబోయే రోజులలో యావత్ ప్రపంచంలో ఇది నెంబర్ 1 కాబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అందరూ వాడుతూనే ఉంటారు. పొదుపు అందరికీ అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఓపెన్ వాలెట్ బ్యాంక్లో ఫస్ట్. ఈరోజు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. అతి త్వరలో ఇది కంప్లీట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది మొదలు మనకు తెలియాలి, చెప్పాలి కూడా జనాలకు. ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఏదైతే వర్క్ చేస్తుందో అలా మనము దీన్ని ఇప్పుడు యూజ్ చేయలేం, మనీ ట్రాన్స్ఫర్ చేయలేం దీని ద్వారా. కానీ మన కష్టార్జితాన్ని మన నియర్ అండ్ డియర్కు 1 minute లోపల పంపించవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న గొప్పతనం చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఇక్కడ మనము ప్రతి ఒక్కరం కూడా
బిజినెస్ మెన్గా తయారు చేయాలనే ఉద్దేశంతో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో మీరు ఓనర్ కావాలని ఎవరైనా ఆలోచన చేస్తుండ్రా? కానీ ఇక్కడ ఉంది మిత్రులారా, మీరు ఈ శిష్టాన్ని పట్టుకున్నట్లయితే నెంబర్ 1 ధనవంతులయ్యే అవకాశం ఉంది, ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే B2 ఈ కామర్స్ వ్యాపారం, ఆన్‌లైన్ షాపింగ్. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. కరోనా వచ్చి ప్రూవ్ చేసింది రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది. ఆ తర్వాత నెంబర్ 1 ప్లాట్‌ఫామ్ B2B ఈ రోజు వరకు మిత్రులారా 4 సంవత్సరాలు అవుతా ఉంది. రేపు 1 జనవరి వస్తే మరి ఒక్కసారి ఆలోచన చేస్తే B2Bలో భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ. కారణం ఏంటి? జనాలు మనం ఎలా ఆలోచన చేస్తారో కంపెనీ వాళ్ళు కూడా అలానే ఆలోచన చేస్తారు. రాత్రి పెద్దగా కావాలా, 10% తీసుకొని 90% మనకి ఇస్తా ఉన్నారు. అంటే అంత మినిమం ప్రాఫిట్ మీద వర్క్ చేస్తూ ఉంది. తన ఇష్టంతో ఈ రంగాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అభిషేక్ కుమార్ బర్మన్ గారు. అహోరాత్రులు పనిచేస్తూ ఉన్నారు. నేను గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నా, నేను చూసిందే చెప్తా ఉన్నా. ఆ తర్వాత మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. గవర్నమెంట్కు సపోర్ట్ చేయాలి, మనం గవర్నమెంట్ నడిచే దారిలో మనం నడవాలి. ఆ తర్వాత హెల్దీ ఇండియా, తర్వాత వెల్దీ ఇండియా. ఇంటికొక ఉద్యోగం కాదండి, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం ఉంది. కానీ ఇది మన ఉద్యోగమే, కానీ ఈ ఉద్యోగానికి బాస్ లేడు, మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే ఉద్యోగం. ఇది వ్యాపారమే, కానీ పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. 2016 కంటే ముందు భారతదేశంలో నష్టపోయినంటే అర్థం ఉంది, ఎందుకంటే గైడ్ లైన్స్ లేవు. కానీ 2016 తర్వాత ఎవరైనా నష్టపోయినంటే స్వకృపరాధమే అవుతుంది తప్ప అన్యదా వేరే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సర్టిఫైడ్, నాన్ సర్టిఫైడ్ కంపెనీలో వర్క్ చేస్తే ఎవరేం చేస్తారు? సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు చూడండి, లాంచింగ్ కంటే ముందే కంపెనీలు ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటాయి. 1 జనవరి 2017 వచ్చిన ఈ కంపెనీ 26 డిసెంబర్ 2017, దాదాపు సంవత్సర కాలం. మిత్రులారా, 277 సీరియల్ నెంబర్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చెక్ చేయొచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని రూల్స్ ఉన్నాయి. అందరూ కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఇస్తూ ఉన్నారు. కానీ తేడా నెక్స్ట్ మనీకి వేరే వాళ్ళకి ఏముంది మీకు తెలియాలి. వేరే వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏదైనా కిట్టు కొనకపోతే యాప్ అదృశ్యం అవుతుంది. నెక్స్ట్ మనీలో ఒక్కసారి మీరు సైన్ అప్ అయిపోతే లైఫ్ టైం వ్యాలిడిటీ, 6 నెలలకు 6 సంవత్సరాలకు మీ తీరికను బట్టి రావచ్చు, ఏమి ప్రాబ్లం లేదు, మీ యాప్ డిలీట్ కాబడదు. ఇకపోతే మిత్రులారా, భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉందండి. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి ఒక యూజర్గా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, ఒక అర్నర్గా డబ్బు సంపాదించవచ్చు. ఎక్కడ? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ సెక్టార్లో అతనికి ఫ్రీగా వాడుకొని డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకొని రోజుకు 2 గంటల టైం ఇచ్చి ఈచ్ వన్ టీచ్ 5 అంటే అక్కడ అతనికి 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు మిత్రులారా. ఇది పార్ట్ 1లో చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్లో. ఇకపోతే ఇది స్టెప్ 1 మొదటి భాగం. ఇది రెండో స్టెప్ 2లో మీరు చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్. అయితే మిత్రులారా, ఈరోజు యూట్యూబ్లో, పేటిఎంలో, స్విగ్గీ, జొమాటోలో, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఈరోజు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు అమెజాన్ డౌన్లోడ్ చేయొచ్చు, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. 999 రూపాయలు ఉంది మిత్రులారా. నెక్స్ట్ మనీలో ఆఫర్స్ అండ్ టైఅప్ మాత్రమే ఫ్రీ వాళ్లకు. రీఛార్జు, షాపింగు, హెల్త్ అండ్ ఎడ్యుకేషను, మర్చెంటు, బిల్లింగు, బుకింగు
ఇవన్నీ కూడా ప్రైమ్ మెంబర్కు మాత్రమే ఓపెన్ అవుతాయి లైఫ్ టైం కోసం. అమెజాన్లో 1 ఇయర్ కోసం. అయితే మిత్రులారా, ఇది పార్ట్ 2లో మీకు చాలా క్లియర్గా చూపించడం జరుగుతుంది లైవ్లో. మరి ప్రైమ్ మెంబర్షిప్ కూడా నిజంగా చెప్పాలంటే పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, అక్కడ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి కొన్ని సర్వీసెస్లో. ఆ తర్వాత డిస్కౌంట్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది, ల్యాబ్స్ కావు. ఇక ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అక్కడ మనకు చూసినట్లయితే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నిద్ర పోయినా కూడా డబ్బులు వచ్చేటటువంటి గొప్ప విధానం. అవి కూడా మీరు చూద్దరు ఫ్రెండ్స్ మీటింగ్ ఎండింగ్లో. తర్వాత మనం ఎవరికి ఎక్కడ సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. నాకు ఇక్కడనే కంపెనీ నచ్చింది ఫ్రెండ్స్. మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఈ రివార్డ్ పాయింట్స్ మనకి ఎలా బ్యాక్ అవుతా ఉన్నాయి. నష్టం లేనటువంటి సిస్టమ్ మిత్రులారా. మరి ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత బుకింగ్స్ 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. తర్వాత షాపింగ్ మిత్రులారా. నెక్స్ట్ షాపింగ్ మీకు ముందే చెప్పాను, ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే తక్కువ ధరలో ఉన్నాయి. దాని తర్వాత చూసినట్లయితే రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు వచ్చేది ఉంది ఇక్కడ. దాని తర్వాత చూస్తే బిల్లింగ్ సెక్షన్, ఫ్రీ సర్వీసెస్, అక్కడ 25% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన ప్రైమ్ మెంబర్షిప్ మనకు బ్యాక్ అయిపోతూ ఉంది. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. కాబట్టి ఈరోజు ఎల్ఐసి పాలసీలు అమ్ముతా ఉన్నాడు ఏజెంట్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తూ ఉన్నాం, ఈ యొక్క యాప్ను ప్రమోట్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూసినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఏం లాభం ఉంది, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. రివార్డ్ పాయింట్స్ మనము యూజ్ చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మనం ఒక వ్యాపారంలో పార్ట్నర్ అవుతా ఉన్నాం. 1770 రూపాయలతోటి మనం ఏమన్నా అయ్యే అవకాశం ఉందా, మీరు అర్థం చేసుకోండి. కానీ 2 గంటల సమయం అనేది ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత మిత్రులారా, మరి ప్రతి బిజినెస్ మెన్ కూడా ఎన్నో గంటలు పనిచేస్తూ ఉన్నాడు. ఎంతోమంది ఉద్యోగస్తులు పని చేస్తూ ఉన్నారు. మనం కూడా 2 గంటలు చేయాలి. మీరైనా చెప్పవచ్చు, మేము చెప్పినప్పుడు మీరు అటెండెన్స్ అయినా చేయించుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, గవర్నమెంట్కు మనం 18% జిఎస్టీ ఇస్తున్నాం. 1500 కంపెనీకి ఫర్ లైఫ్ టైం సర్వీస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 18% అంటే 270, 1770. ప్రైమ్ మెంబర్షిప్ ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైం, జీవితకాల సభ్యత్వం. దాని తర్వాత మనం చూసినట్లయితే ఈ యాప్ను వాడుకోవడం ద్వారా మనకు ఏదైతే పొదుపు జరుగుతుందో, కంపెనీ యొక్క థీమ్ ఏంటిది, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, సంపాదన, పొదుపే సంపాదన కంపెనీ యొక్క నినాదం. ఆ తర్వాత మిత్రులారా, ఈరోజు ఎంతోమంది సోషల్ మీడియా వాడుకుంటా ఉన్నారు. మనం కూడా ఆ సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నాం, మనకు జరిగిన లాభాన్ని ప్రచారం చేస్తున్నాం. ఎవరిని చేయించేది కాదు, జనాలను చేర్పించే సిస్టమ్ కాదు, మనకు జరిగిన బెనిఫిట్ చెప్తున్నాము. దాన్నే మనము రెఫరల్ అంటాం. ఇక్కడ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కూడా ఈరోజు ప్రోడక్ట్ రెఫర్ చేస్తూ ఉన్నాడు టీవీలో వచ్చేసి. ఇక్కడ మనం కూడా రెఫర్ చేస్తున్నాం. మీకు లాభం జరిగినప్పుడు మాకు కూడా లాభం కావాలి అడుగుతారు జనాలు. ఆ పని చేసినందుకు మిత్రులారా, ఇన్స్టెంట్ ఇన్కమే కాకుండా లైఫ్ సెటిల్మెంట్ ఉంది ఇక్కడ, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ, జెన్యూన్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే రీపర్చేజ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. నేను పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు, నేను ముందే చెప్పా, పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు, మనం న్యూస్ రీల్లో ఉన్నాం. అప్కమింగ్ ప్రాజెక్టు డెవలపింగ్ యాప్, ఇది డెవలప్ అవుతా ఉంది. ఈరోజు ఎన్ని సర్వీసులు ఉన్నాయి వాడుకుందాం, రాబోయే సర్వీసులు వాడుకుందాం.
ఓన్లీ వన్ టైం మాత్రమే మనం 1770 ఇస్తాం. ఆ తర్వాత నుంచి ఇన్కమింగ్ తీసుకోవడమే మనం. ఆ తర్వాత మిత్రులారా మరి ఎంతమందినైనా మనం రెఫర్ చేయొచ్చు ఇక్కడ. యావత్ భారతదేశంలో 18 సంవత్సరాల పైనున్నోళ్ళు, పాన్ కార్డ్ ఉన్న వాళ్ళను, ఇన్కమ్ సంపాదించాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా పని చేయొచ్చు. లేదండి నాకు ఇన్కమ్ వద్దు అనుకుంటే పొదుపు చేసుకోవచ్చు సేవింగ్గా, అంటే యూజర్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన పని ఒకటే పని, రెఫర్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్. ఆ తర్వాత ఈ డబ్బులు కూడా మనకు ఐఎంపిఎస్ నెఫ్ట్ అనే విధానం ద్వారా మనం అకౌంట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత అడ్మిన్ ఛార్జెస్ 5%, టీడీఎస్ 3.75. ఇది మీరు పార్ట్ 3 సెషన్లో చాలా క్లియర్గా మీరు చూస్తారు మిత్రులారా లైవ్లో. అందరికి అర్థం కావడానికి ఇక్కడ 5 అనేది చెప్పడం జరిగింది తప్ప 5 అనేది ఫిక్స్ కాదు. ఒకటి చేయొచ్చు, 2 ఎంతనే, ఇక్కడ రైట్ లెఫ్ట్ ఆ పద్ధతి లేదు. ఇక ప్రొడక్ట్ బేస్డ్ కానీ మిగతా దగ్గర మీరు చూడండి ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది, డీలర్ ప్రైస్ డిపి ఒకటి ఉంటుంది, బిజినెస్ వాల్యూమ్ ఒకటి ఉంటుంది, బిజినెస్ బీవీ వేరు ఉంటుంది, ఎంఆర్పి వేరు ఉంటుంది. కానీ ఇక్కడ ఎంఆర్పిఏ బీవీ మిత్రులారా. రెఫరల్లోనే 20% ఇచ్చేస్తుంది డైరెక్ట్గా, అంత పర్సెంటేజ్ ఎక్కడ లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 90% పేఅవుట్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. సో మై డియర్ ఫ్రెండ్స్, అది మీరు చెప్పొచ్చు, లేదా మేము చెప్పినప్పుడు మీరు ఇన్వైట్ అయినా చేయొచ్చు. లిస్ట్ తయారు చేసుకోండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, మేము ప్లాన్ చెప్తాము, మీరు క్లోజ్ చేయండి, వాళ్ళను ఫాలో చేయండి. దిస్ ఈజ్ ద సైకిల్. ఆ తర్వాత మిత్రులారా రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు ఇన్స్టెంట్గా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఇది కంపెనీ యొక్క డబ్బులు. ఈరోజు అమెజాన్ 999 తీసుకుంటుంది, ఎవరికి ₹1 ఇవ్వట్లా. నెక్స్ట్ మనీ అందరికి ఇస్తా ఉంది. దీని లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు మిత్రులారా. సింగిల్ లెగ్ ఇన్కమ్, సింగిల్ లెగ్, ఒక్క లెగ్ ముందుకెళ్ళిన డబ్బులు వచ్చే విధానము నెక్స్ట్ మనీలోనే ఉంది, బయట ఎక్కడ లేదు. మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మిత్రులారా. ఏ కంపెనీ మనది కాదు. నెక్స్ట్ మనీ కూడా ఇప్పుడు నా కంపెనీ కాదు మిత్రులారా, నేను మీలాంటి వ్యక్తినే, మీకంటే మొదలు వచ్చిన. మన సమయానికి ఎవరు విలువిస్తున్నారు, మన శ్రమకి ఎవరు విలువిస్తున్నారు, ఇది పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనం ఈగోలోకి వెళ్ళకూడదు మిత్రులారా. ఆ తర్వాత ఈచ్ 1 టీచ్ 5 అనుకున్నాం మనం, అందుకే అందరికీ అందుబాటు అయిన ఫిగర్ అని. కానీ కంపల్సరీ కాదు మిత్రులారా, మీరు ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు, ఇక్కడ ఏమీ కండిషన్ లేదు. కానీ ఈచ్ 1 టీచ్ 5 అనుకుంటే ఈచ్ 1 టీచ్ 5, ఈచ్ 1 టీచ్ 5 మిత్రులారా. ఒక ప్రైమ్ మెంబర్షిప్ 1770 ఒక్కటే రోజులో కూడా కంప్లీట్ కావచ్చు. కానీ మనలాగా అందరు ఉండరు కదా, కాబట్టి దానికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది. దాని ప్రకారంగా మన ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇన్కమ్ బ్యాంకుకు తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. కొంతమంది సెట్ వర్కర్స్ ఉంటారు, రోజు ఒక కంపెనీలో తిరుగుతారు, 3-4 వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే వాళ్ళ పని ఏంటిది, వాళ్ళు రోజు ఒక కంపెనీలో తిరగడమే వాళ్ళ పని. పని చేయడం పని కాదు, వాళ్ళ పనే తిరగడం. అర్థం చేసుకోండి ఇక్కడ. కాబట్టి అలాంటి సెట్ వర్కర్స్ నా 32 సంవత్సరాల అనుభవంలో ఒక్క వ్యక్తి డెవలప్ అయినా కూడా మీకు చెప్పేటోండి నేను, సార్ ఇది ఫాలో చేయండి అని. సెట్ వర్కర్కు డెవలప్ కారు. అందుకే ఈరోజు భారతదేశంలో నెట్వర్క్ చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆ సెట్ వర్కర్స్ను కాస్త నెట్వర్కర్గా మార్చే గొప్ప విధానమే నెక్స్ట్ మనీలో ఉంది, వేరే దగ్గర లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంతో విప్లవాన్ని తీసుకొస్తా ఉంది ఈ కంపెనీ. ఒకవేళ మీకు డబ్బులు ఎక్కువ కావాలంటే 1000 కోట్లు కావాలంటే ఆర్ఆర్లో 36 చేయండి, నో ప్రాబ్లం. దాని తర్వాత మిత్రులారా జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మన జూనియర్కి ఎంత శక్తి ఉందంటే ఆయన ఇన్కమ్ ఆపుకోవచ్చు, కానీ మన ఇన్కమ్ ఆయన ఆపే శక్తి లేదు. అయితే మనం ఏం చేస్తాము, మన ఇన్కమ్ను మనమే ఆపుకుంటాం. అంటే భస్మాసుర హస్తం లాగా పని చేయడం బంద్ చేస్తాం. ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఒక ఉద్యోగం ఎందుకు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం, ఒక వ్యాపారం ఎందుకు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం, అది మనదనుకుంటా ఉన్నాం. కానీ నెక్స్ట్ మనీ అనేసరికి
ఇది సీనియర్దో ఇది జూనియర్దో అనుకుంటాము, అక్కడే పప్పులా కాలేస్తాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ మిస్టేక్ చేయొద్దు. ఆ తర్వాత చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రీపర్చేస్, లెవెల్ క్యాష్ బ్యాక్. మిత్రులారా, ఎవరి క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇస్తూ 25% పక్కన పెట్టి 10 మందికి వంచే బ్రహ్మాండమైనటువంటి పథకం ఎక్కడ కూడా లేదు మిత్రులారా. చూడండి కావాలంటే మీరు. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు జియో వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. 38 కోట్ల మంది యూజర్స్ను తయారు చేశారు వాళ్ళు. మనం టీమును తయారు చేసుకోవాలి, డాటా బేస్ను తయారు చేసుకోవాలి. మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? మనం ఎంతసేపు టీం కన్స్ట్రక్షన్ యాంగిల్లో మనం ఆలోచన చేస్తూ ఉండాలి. 1,00,000 మంది టీం తయారు చేసిన మిత్రులారా, ఆ 1,00,000 కుటుంబాల్లో కొందరు ఐడియా ఉండొచ్చు, కొందరు జియో ఉండొచ్చు, కొందరు వోడాఫోన్ ఉండొచ్చు. 2 ఫోన్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, 200 రూపాయలు రీఛార్జు, ఆ నెలలో 400. 400 రీఛార్జ్ పైన 8 రూపాయలు వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది మిత్రులారా. దాని తర్వాత అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు 10 మందికి పంచితే 20,000 రూపాయలు ఓన్లీ రీపర్చేస్, ఓన్లీ రీఛార్జ్. ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పే పరిస్థితి లేదు. భోజనం చేయకపోయినా సరే మొదలు రీఛార్జ్ చేసుకుంటారు. టీవీ సీరియల్స్ అయితే ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఇంపార్టెన్స్ ఇస్తారో మీకు తెలుసు. కాబట్టి టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, ఇక్కడ నుంచి చేసుకునే గొప్ప అవకాశం ఉంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువుల పైన కూడా క్యాష్ బ్యాక్ వాళ్ళకు వస్తూ ఉంది, లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు వస్తూ ఉంది. ఇది యాక్చువల్గా మన యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్. ఒక 2 ఏళ్ళ 5 ఏళ్ళు పని చేసేసుకొని ఇక మీరు పని చేయకండి, మీకు లక్షలాది రూపాయలు ఇంటికి వస్తుంది. ఎందుకంటే రీఛార్జ్ ఎప్పుడు ఆగిపోదు, షాపింగ్ ఎప్పుడు ఆగిపోదు, ఇన్సూరెన్స్ ఎప్పుడు ఆగిపోదు, మన ఇన్కమ్ కూడా ఆగిపోదు. సో మై డియర్ ఫ్రెండ్స్, జీవితాంతం పని చేయాలనుకుంటే మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోండి. జీవితంలో కొంతకాలం పనిచేసి జీవితాంతం ఎంజాయ్ చేయాలనుకుంటే 3 years or 4 years వాట్ ఎవర్ ఇట్ మే బి, రోజుకు 2 గంటల టైం ఇవ్వండి. సీనియర్ చెప్పింది ఫాలో కాండి. 10 మంది సీనియర్స్ మనకు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళకు ఫోన్ చేయకపోవడం మన యొక్క దౌర్భాగ్యం మనది. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ డబ్బులన్నీ కూడా మనం సర్వీస్లో వాడుకోవచ్చు. ఇందులో ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ ఛార్జెస్ కానీ మైనస్ కావు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీ చూసినట్లయితే ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చాం, అందులో వాళ్ళకి హెల్ప్ చేశాం. సిల్వర్ రాయల్టీ, చాలామంది సిల్వర్ అయిపోతారు. అన్లిమిటెడ్ డెప్త్ 1%, రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. మనం తెచ్చినటువంటి వ్యక్తులను వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం. మనం గోల్డ్ అయిపోయినట్లయితే అన్లిమిటెడ్ డెప్త్ 2%, 1% సిల్వర్కు 1% మనకు వస్తుంది మిత్రులారా. మనం తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలని లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అయిపోతాం. టార్గెట్ ఎంత ఈజీ చేసింది మిత్రులారా చూడండి. ఇప్పటి వరకు మాట్లాడిన ఇన్కమ్స్ అన్నీ మన టీంకు సంబంధించినవి అయితే ఇప్పుడు చెప్పేది క్రాస్ లైన్ కావచ్చు, అప్ లైన్ కావచ్చు. కంపెనీ టర్న్ ఓవర్లో 1% మిత్రులారా క్రౌన్ డైమండ్. మన యొక్క షార్ట్ టర్మ్ గోల్ ఇదే మిత్రులారా. ఈ రోజుకు 10,000 రూపాయలు వర్కౌట్ అవుతా ఉంది ఇక్కడ. నెలకు 3 లక్షల రూపాయలు, 3 నెలలకు 9 లక్షలు మొన్న వచ్చాయి మిత్రులారా. కంపెనీ టర్న్ ఓవర్ 1%, నో రెవెన్యూ టార్గెట్ టు ద మెయింటైన్ ద రాయల్టీ. ఎక్కడ కూడా లేదు. మీరు సెర్చ్ చేయండి భూమి మీద, క్రౌన్ డైమండ్ అని పేరు పెట్టుకోరు, కానీ ఇంత లిబరల్గా ఇచ్చే ఏకైక కంపెనీ ఈ యొక్క ప్లానెట్ మీద నెక్స్ట్ మనీ. మరి అర్థం చేసుకోండి. ఒక 100 రూపాయలు పడిపోతే బాధపడతాం మనం. ఒక్క నెల లేట్ అయితే 3 లక్షలు లేట్ అవుతుంది. ఇది మన మనసుతోటి పని చేయాల్సిన అవసరం ఉంది, బలవంతంగా పనిచేయాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఎవరినైతే తెచ్చినామో వాళ్ళు హెల్ప్ చేసినట్లయితే 5-25 అవుతే మనం లీడర్ అవుతాము, లీడర్షిప్ రాయల్టీ. అదనంగా 10% వస్తుంది మిత్రులారా.
దాని తర్వాత చూసినట్లయితే 30 రోజులలో 5-25 పూర్తి చేసుకుంటే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత 30-90 రోజులలో 5-25 అంటే 5 మందిని కనుక గోవాకు పంపిస్తే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి. ఒకవేళ గనక ఏదైనా కారణాల చేత చేయలేకపోతే వాళ్ళకు కూడా కంపెనీ బాధపడొద్దనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. నో టైం లిమిట్ మిత్రులారా. ఇప్పుడైనా సరే ఈ స్ట్రక్చర్ పూర్తి చేసుకొని అతను ఫారెన్ టూర్ వెళ్ళొచ్చు. కాబట్టి పాస్పోర్ట్ లేని వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత మనది. కంపెనీ ఖర్చులతోటి మనము విదేశీ ఆర్థిక ప్రయాణం చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా ఎండ్ యూజర్ నష్టపోకూడదు. మిత్రులారా, ఇక్కడ ఎండ్ యూజర్ అంటే పని చేయని వ్యక్తి ప్రైమ్ మెంబర్ అయ్యాడు, అతను యూజర్గా వాడుకొని సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు పొదుపు చేసుకోవచ్చు. కానీ 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తూ ఉంది 1500 రూపాయలతోటి సమానం. మిత్రులారా, ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతా ఉన్నాయి. తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, ఆర్టీపీ ఉంది, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఎంత పెద్ద సపోర్ట్ మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అటెండ్ చేస్తే చాలు. వేరే వేరే లాంగ్వేజెస్లో వేరే వేరే టీంలలో మన ప్రోగ్రామ్స్ అప్డేషన్స్ ఇస్తారు సీనియర్స్. నేను బాగుపడతా ఉన్నా ఈ సిస్టమ్ ద్వారా, మీరు బాగుపడండి, కలిసి మనం పని చేద్దామనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం మిత్రులారా. అది మీకు లైవ్లో చూపిస్తా వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ 1 year. ఆ తర్వాత చూసినట్లయితే అప్లికేషన్లో పర్ఫెక్షన్ కోసం మార్నింగ్ టైంలో ఎడ్యుకేషన్ అనేది పెట్టడం జరిగింది, మీకు ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడానికి. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇస్తూ ఉన్నాం మనం. ఆ తర్వాత మీరు ఒక యూజర్ అయితే డెఫినెట్గా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడాల్సిందే. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఒక కుటుంబానికి 16,731 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులతోటి పిల్లలకు ఫీజులో లేకపోతే పండగకి బట్టలకో ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఫ్రెండ్స్, సైన్అప్ చేయనటువంటి వాళ్ళు సైన్అప్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మీరు గమనించాల్సింది సీనియర్ సహకారం తీసుకోండి. మీరు అక్కడ షేర్ రెఫరల్ నేమ్, అతని యొక్క యూజర్ నేమే మన రెఫరల్ నేమ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో అది ఎంటర్ చేయగానే పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే అతని పేరు, మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ చెక్ చేయండి. ఆ తర్వాత కన్ఫర్మ్ చేయండి. దాని తర్వాత రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన ఉన్న పేరు, ఆరో స్టెప్లో మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. సైన్అప్కు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రం పాన్ కార్డ్ మస్ట్. ఆ తర్వాత చూసినట్లయితే మొబైల్ ద్వారా మన బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్ చేసుకొని యాడ్ చేసుకుంటాం మనమే. ఆ తర్వాత డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులు మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క వాలెట్, నెక్స్ట్ మనీ వాలెట్ ఓపెన్ చేసేసి వాలెట్ నొక్కగానే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే మనకు 1770 కనిపిస్తుంది. అది నొక్కగానే గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ద్వారా మనము మన అకౌంట్లో నుంచి నెక్స్ట్ మనీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అది గూగుల్ పేనా, పేటిఎమా, ఆన్లైనా, ఎక్కడి నుంచైనా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కండి. అక్కడ మీకు అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ నొక్కగానే అప్గ్రేడ్ నవ్ వస్తుంది, చెక్ చేయండి డీటెయిల్స్. ఆ తర్వాత మీకు థంబ్ మార్క్ వస్తుంది. మిత్రులారా, మీకు మొత్తం సబ్జెక్టు కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, కానీ ఇందులో 1770 రూపాయల బాధ్యత తీసుకోండి. 2 గంటల సమయం ఇవ్వండి. జీవితాంతం కష్టపడడానికి కాదు, జీవితాంతం సుఖపడడానికి. ఆ తర్వాత మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ పవర్ఫుల్ సిస్టమ్ అయినప్పటికీ ఆ డైరెక్ట్ సెల్లింగ్లో సూపర్ ఫాస్ట్ అంటే సర్వీస్ సెక్టార్ మిత్రులారా, ఆ సర్వీస్ సెక్టార్ భారతదేశంలో మొట్టమొదటిసారి రావడం జరిగింది నెక్స్ట్ మనీ కంపెనీ ఈ రోజు వరకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అలాంటి కంపెనీలో ఫస్ట్ డైమండ్, కంపెనీలోనే ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్, మన అప్లైన్, మన టీం. ఆ తర్వాత అతని జూనియర్ సుభాష్ సార్. నెక్స్ట్ టైకూన్స్ ట్రైనర్, ఇంటర్నేషనల్ ట్రైనర్. మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకోండి, మార్నింగ్ కూడా ఇచ్చా మెసేజ్. ఆ తర్వాత అతని యొక్క జూనియర్ అంకిత్ కన్నా గారు. ఈరోజు నేను ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నానంటే అతని ద్వారా మాత్రమే, అతను నేర్పియగలిగాడు కాబట్టి నేను చేయగలుగుతున్నా మిత్రులారా. అలాంటి ఒక మంచి సీనియర్స్ మనకు దొరికారు, మంచి కంపెనీ మనకు దొరికింది.
మనమైతే ముందు నుంచి ఎలాగో మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, త్రివేణి సంగమం అనేది ఏర్పడింది, సక్సెస్ గ్యారెంటెడ్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు ఈ ప్రజెంటేషన్కి వచ్చి ఇంతసేపు మీరు ఆలకించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మీకు నేను ఒక 1 minute లోపల, మరి నేను ఈ సిస్టమ్ ద్వారా మీకు ముందే చెప్పాను, నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను రాలేదు, కేవలం మీతోటి షేర్ చేయడానికి. నేను ఏం చేశాను ఈ 1 yearలో, ఇంటి దగ్గర ఉండి చేసుకున్న మిత్రులారా, ఎక్స్పెండిచర్ 0. మీ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్, ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, మనము మోకాళ్ళ చిప్పలు అరగొట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ మీకు చెప్పాను. ఇది యాప్ ఇప్పుడు లైవ్లో మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మరి మీకు ప్రైమ్ మెంబర్షిప్ కామని చెప్పాను నేను. మరి నేను అయ్యినా లేకపోతే మీకు ఊరికే అలా చెప్పానా? ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి మాటలు విని సమాజం విరక్తి చెందిపోయింది, విసిగిపోయింది మిత్రులారా. చూడండి, రివార్డ్ పాయింట్స్ అంటే మీకు ముందే చెప్పా, ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఎలాంటి మనకు ల్యాబ్స్ కాదు, ఈక్వల్ టు రూపీసే, కానీ ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఆ తర్వాత 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు నేను ఆ రోజు ఒక్కడనే మిత్రులారా సైన్అప్ చేసినందుకు 50, 50, 50. ఎన్ని సైన్అప్లు చేస్తే అన్ని 50 మిత్రులారా. అదే రోజు నేను ప్రైమ్ మెంబర్ అయిపోయాను. ఎందుకంటే నాకు తెలుసు 1770 రూపాయలతోటి ఇక్కడ నష్టం లేదు, నేను సర్వీసెస్ వాడుకున్నా కూడా నాకు బ్యాక్ అయిపోతాయి. మరి దాని పర్యావసానం మిత్రులారా, ఈ రోజు వరకు నా ఇన్కమ్ చూసుకున్నట్లయితే, ఈరోజు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మిత్రులారా, ఆ రోజు నేను 1770 రూపాయలు చేసి, నేను మీటింగ్ 2 గంటలు, నా సీనియర్స్ నాకు చెప్పారు, 90 రోజులు ఎవరైతే కంటిన్యూగా అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ అవుతందుకు కుదరదు. ఆ పని చేసినందుకు మిత్రులారా నేర్చుకున్నాను. తెలుగులో చెప్పేవాళ్ళు లేరు కాబట్టి జనవరి నుంచి నేను తెలుగులో చెప్తా ఉన్నా. అంటే ఒక పాన్ కార్డ్ పైన 4,63,381 రూపాయలు వచ్చింది. మీరు ఏడనన్నా 1770 ఏ కంపెనీలో పెట్టినా కూడా ఇన్ని రేట్లు అవుతుందా, ఎన్ని రేట్లు అయింది మీరే అర్థం చేసుకోండి. ఇది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్. ఇంకా సినిమా స్టార్ట్ కాలే మిత్రులారా. మన ఒరిజినల్ సినిమా ఏంటిది? రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఇప్పుడు శాంపిల్గా కొద్దిగా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా జరుగుతూ ఉంది. ఎవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, మనం నిద్రపోతున్నా కూడా డబ్బులు నిద్రలో కూడా డబ్బులు వస్తుంటాయి మనకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతోటే ఉన్నాను. ఈ క్షణాన 9:21 రీఛార్జ్ జరిగింది. 21 అంటే 9:10:22 రీఛార్జ్ జరిగింది. 9:09:12 అమెజాన్లో ఎవరో షాపింగ్ చేశారు, నాకు తెలియదు ఫ్రెండ్స్. వీళ్ళంతా చూడండి, నేను మీ వెంబడే ఉన్నా, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఒరిజినల్గా పిక్చర్ స్టార్ట్ కాలేదని చెప్పిన మీకు. ఇవంతా కూడా ఎవరెవరు భారతదేశంలో ఎక్కడ రీఛార్జ్ చేసుకున్నా, ఎక్కడ షాపింగ్ చేసుకున్నా మన కంట్రోల్లో మనకు వచ్చే విధానమే రీపర్చేజ్ అంటే లెవెల్ క్యాష్ బ్యాక్. ఇక టీం విషయానికి వస్తే మీకు చెప్పాను, నేను 53,000 మంది అయ్యారని చెప్పాను. నిజమా కాదా చూడండి మిత్రులారా. ఈ క్షణం వరకు 53,561. అయితే మరి నేను తీసుకొచ్చింది 34 మందిని, అందులో 17 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు, ఇంకా 17 మంది అవుతారు, వెయిట్ చేస్తున్నారు. అయితే మిత్రులారా, నేను వచ్చింది ప్రజెంట్ ఇన్కమ్తో పాటు నా ఫ్యూచర్. ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో ఈరోజు ప్రజెంట్ డబ్బులు మీకు వస్తున్నాయి, ఫ్యూచర్ ఏముంది అక్కడ? ఇక్కడ ఫ్యూచర్ సెటిల్మెంట్ ఉంది మిత్రులారా. నేను 5 సంవత్సరాల ప్రణాళిక తయారు చేసుకున్నా. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 10 లెవెల్స్ ఉన్నాయి మిత్రులారా. ఇక్కడ ఒక్కొక్క లెవెల్ 6 నెలలు అనుకుంటే చూడండి, 178 కోట్లు అనేటటువంటిది అక్షరాలను నేను తీసుకోబోతున్నా. మీకు కూడా నేను ఇప్పిస్తా, కలిసి మనం ప్రయాణం చేద్దాం. కండిషన్స్ అప్లై, నన్ను కాపీ చేయండి. సో మిత్రులారా, 5:25 అంటే 25 కంప్లీట్ అయిపోయింది. 125 అంటే 125 కంప్లీట్ అయిపోయింది. 625లో దాదాపు 300 సగం అయిపోయింది. మిత్రులారా, నేను వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాల, సంవత్సరం 1 నెల.
అంటే ఆల్రెడీ 3 పర్ఫెక్ట్గా అయిపోయినాయి, ఇది 50% అయిపోయింది. మీరు చెప్పండి, రేపు అక్టోబర్ కాకుండా వచ్చే సంవత్సరం అంటే 2021 అక్టోబర్ వరకు ఇది అవుతుందా కాదా? ఖచ్చితంగా అవుతుంది. నేను ఖచ్చితంగా ఇది తీసుకోబోతున్నా, ఇది కన్ఫామ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామో అదే చెప్తున్నాం, ఏం చెప్తున్నామో అదే చేస్తున్నాం. ఇప్పుడు నన్ను అక్టోబర్ 4వ తారీఖున నా అండర్లో ఒకరే, కానీ ఈరోజు నా అండర్లో ఒకరు కాదు 53,000 మంది. హెల్ప్ అండ్ అర్న్, హెల్ప్ అండ్ అర్న్, రెఫర్ అండ్ అర్న్. కాబట్టి మిత్రులారా, నేను రెఫర్ చేసింది ఇది, హెల్ప్ చేసింది ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాక్టికల్. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంటే ఇది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ సర్వీసెస్ వాడుకున్నా మనకు ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. కాబట్టి మీరు ఈరోజు ప్రోగ్రాంలో ఇప్పటివరకు ప్రజెంటేషన్లో వచ్చిన వాళ్ళు, మీకు వెంకట్ సార్ హెల్ప్ చేస్తారు. మీరు హ్యాండ్ రేజ్ చేయండి, మీకు ఏదైనా క్లారిటీ ఉంటే తీసుకోండి. మిత్రులారా, ఆలస్యం అమృతం విషము, అర్థం చేసుకోండి. బ్రతకడానికి 10 గంటలు పనిచేస్తూ ఉన్నాం, 2 గంటలు సమయం ఇద్దాం. ఎందుకంటే నేర్చుకుంటేనే మనం నేర్పగలుగుతాం. ఫ్రెండ్స్, వెంకట్ సార్ కొద్దిగా హెల్ప్ చేయండి. సార్ సార్ అజయ్ గారు, నేను అడ్మిట్ చేశానండి, మీ దగ్గర అడ్మిట్ చేయండి సార్. చేసిన ఇప్పుడు మీ పేరు, మీ సీనియర్ పేరు చెప్పిన తర్వాత మీ ఊరి పేరు చెప్పి మాట్లాడండి సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ నా పేరు అజయ్, మా సీనియర్ పేరు రామగౌడ్ సార్. మీ ఊరు సార్? ఊరి పేరు సార్ ముదూరు, నిర్మల్ డిస్ట్రిక్ట్. ఓకే సార్, చెప్పండి, మాట్లాడండి సార్. ఇప్పుడు మనము ఫ్లైట్కి 3% ఉన్నది సార్, బస్కి 5%. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్కి చేస్తాం సార్, అప్పుడు మనకి క్యాష్ బ్యాక్ వస్తుందా? సేమ్ సార్, ఎవరు చేసినా ఒకటే. అది మీ యాప్లో చేస్తే మీకు వస్తుంది, మీ డౌన్లోడ్ చేస్తే వాళ్ళకి వస్తుంది. పర్సంటేజ్ రూపంలో చెప్పారు కదా లెవెల్ క్యాష్ బ్యాక్, అది మీకు వస్తుంది. ఓకే సార్, అంటే మన ఫ్రెండ్కి వస్తుంది కదా సార్ మనకి? ఎవరు చేసినా వస్తుందండి, మీ యాప్లో చేస్తే మీకు వస్తుంది, ఎవరికి చేసినా. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగేశ్వర గారు, నేను అడ్మిట్ చేశాను సార్, మీ దగ్గర చూడండి. నాగేశ్వరరావు గారు, నేను అడ్మిట్ చేశాను, అక్కడ మీ మైక్ ఉంటుందని లెఫ్ట్. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? మా ఊరు పెద్దాపురం మండలం తాడిపత్రి సార్. ఓకే. నన్ను జాయిన్ చేసింది బాపి ధర్మవరం సార్. ఇది మొత్తం మంచిదే సార్, మరి జనాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరి బాపి ద్వారా నేర్చుకుంటారు సార్. మీకు ఏం చెప్పారు మీ సీనియర్, అదే విధంగా మీరు చెప్పి మీటింగ్ ఇన్వైట్ చేయండి సార్. ఇక్కడ సార్ చెప్తున్నారు కదండి. ఓకే ఓకే సార్. ఉన్న తర్వాత అదే విధంగా వాళ్ళకు కూడా నచ్చుతుందండి. ఓకే ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. శంకర్ గారు, నేను అడ్మిట్ చేశాను సార్, మీ దగ్గర అడ్మిట్ చేయండి. శంకర్ గారు, యాదవ్ సార్ అండర్లో శంకర్ గారు, నేను అడ్మిట్ చేశాను సార్. చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంటుంది, మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఆన్ అవుతుంది సార్. సార్ మణిమోహన్ సార్. మణిమోహన్ సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు పేరు? సార్ మా సీనియర్ పేరు యాదయ్య సార్. ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. హలో సార్, చెప్పండి సార్, చెప్పండి. ఇది మనకి డెబిట్ కార్డ్ అని పెట్టారు కదా సార్? అవునండి, అవును. డెబిట్ కార్డ్. ఎస్ సార్, ఎస్ సార్, చెప్పండి. హలో సార్, చెప్పండి సార్, చెప్పండి. అదే డెబిట్ కార్డు మనము నెక్స్ట్ మనీలో పర్చేస్ చేయాలని పెట్టారు ఆప్షన్. ఓకే. ఆ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తుంటే మనకి నెక్స్ట్ మనీలో పర్చేస్ చేయాలని చెప్తుంది. అది ఎట్లా సార్ ప్రాసెస్ మనకి చెప్తారా సార్? మీరు డైలీ మీటింగ్ వస్తున్నారండి? ఇంకా టైం ఉంది అంటారు దానికి? లేదు, మీరు డైలీ మీటింగ్ వస్తున్నారండి? అవును సార్. డైలీ మీటింగ్ వచ్చినప్పుడు సార్ మొన్న వస్తున్నా సార్, నేను డైలీ 7th యానివర్సరీకి అటెండ్ అవ్వమని. అక్కడికి అటెండ్ అయితే అవునవును సార్, 7th యానివర్సరీ రోజు అది మనకు కనెక్ట్ అవ్వలేదు సార్ ఆ రోజు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఇది ఏంటంటే సార్, మనకి జనవరి నుంచి రిలీజ్ అవుతుంది సార్. ఎస్ సార్, అది ప్రాసెస్ లో ఉంది. ఓకే సార్.
అదే ప్రాసెస్ ఎలా ఉంటది అనేసి అడిగాను. ప్రాసెస్ థ్యాంక్ యూ సార్. లో ఉంది, జనవరిలో. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్. సార్, థ్యాంక్ యూ. అచ్చా ఓకే కొద్దిసేపు హోల్డ్ చేయండి వెంకట్ ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్. కొద్దిసేపు హోల్డ్ చేయండి సార్. ఈ రోజు మన మధ్యలో విజయ గారు 5 ప్రైమ్ అచీవర్ అయ్యారండి, మన కుటుంబ సభ్యురాలు. ఇందులో మనం 10 స్టెప్స్ అనుకుంటాము. ఎవరమైనా మీరు చూశారు రెఫర్ అండ్ అర్న్, తర్వాత వచ్చేది అంతా కూడా హెల్ప్ అండ్ అర్న్ అనుకుంటాం మనం. అయితే మేడం గారు ఈరోజు సక్సెస్ఫుల్గా తన యొక్క ఫ్రంట్ లైన్ను 5 మెంబర్స్ను కంప్లీట్ చేసుకొని ఈరోజు హీరో ఆఫ్ ద డే విజయ్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మేడంకు ఆర్థిక శుభాభివందనాలు. మేడం అతి త్వరలో లీడర్షిప్ రాయల్టీ అంటే వాళ్ళ అండర్లో వచ్చిన 5 మందిని కూడా హీరో ఆఫ్ ద డే చేయాలని, ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ మేడం ఏ ఉద్దేశంతో ఇందులోకి వచ్చారో అలాంటి ఉద్దేశం పూర్తి కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మేడంకు ప్రసాదించాలని. మేడం మీటింగ్లో ఉంటే హ్యాండ్ రేజ్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ను మీరు ఏ విధంగా చేశారో మన కుటుంబ సభ్యులతోటి షేర్ చేయొచ్చు. రాయన్ చేయండి మేడం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి సార్ వెంకట్ సార్. సరే సార్, మీకు నేను అడ్మిట్ చేశాను సార్. కృష్ణ గారు, కంజర్లా కృష్ణ గారు. అక్కడ మీకు మైక్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ మీద టచ్ చేస్తే మీ మైక్ ఆన్ అవుతుంది, మీరు మాట్లాడొచ్చండి. కృష్ణ గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదండి, చూడండి స్క్రీన్ లో ఉంటే స్క్రీన్ మీద టచ్ సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దిస్ ఫస్ట్ టైం సార్ నేను ఇందులో అంటే వినడము. సార్ కృష్ణ గారు, మీ పేరు? నా పేరు కృష్ణ, మా సీనియర్ వచ్చేసి నరసింహరావు సార్. ఊరు పేరు? షాబాద్ నరసింహరావు, హిమాయత్ నగర్ సార్, హిమాయత్ నగర్. ఓకే, మాట్లాడండి సార్. సార్ అన్నగారు 2-3 months నుంచి చెప్తున్నాడు కానీ కొంచెం నాకు టైం ఉన్నకాయే అదే వింటాంలే అన్న ఉద్దేశంలో ఉంటే, సో ఆయన ఫోర్సబుల్ చేసిండు. సో అయినా నాకు చాలా మంచిగా అర్థమైంది, దీనికి చాలా ఫ్యూచర్ ఉంది అంటూ నాకు అర్థమైంది సార్. కరెక్ట్. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ యువర్ మీ యొక్క చెప్పడం చాలా సాటిస్ఫై అయింది. ఫ్యూచర్ ఉందని నమ్ముతాను. ఐ వాంట్ టు బి జాయిన్ అవ్వాలనుకుంటున్నా, చేయాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా ఇక్కడ చేయాల్సిన పని మీరు ఒక 2 గంటలు ఏదైతే మీటింగ్ ఉందో దీనికి కొద్దిగా కష్టం అనుకుంటా ఒక 45 రోజులు అటెండ్ కాగలిగితే మీరు ఇందులో రికార్డ్స్ సృష్టించవచ్చు. తర్వాత రోజు రాత్రి 9 గంటలకు కొత్త వాళ్ళకు ఉంటుంది, ఉదయం 7 గంటలకు ఎడ్యుకేషన్ ఉంటుంది. అంటే పాత వాళ్ళకి ఇది చేయాలనుకున్న వాళ్ళకు మార్నింగ్ ఎడ్యుకేషన్ అవసరం అన్నమాట. 1 hour సార్? 1 hour ఉంటుంది. కాబట్టి మీరు మీ సీనియర్ ద్వారా కనెక్ట్ కాండి. ఆ తర్వాత మీరు సబ్జెక్టు ఎవరికి ఎక్కడ చెప్పకండి, ఎందుకంటే బయట సబ్జెక్టు చెప్పడం ద్వారా మీకు 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది అక్కడ ఒక 1 hour. రెండోది వాళ్ళు అడిగిన దానికి మీరు ఎక్కడనైనా చెప్పలేకపోతే అంతసేపు మీరు చెప్పింది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని రామనండి, ఎవరి దగ్గర మీరు 1 రూపాయి తీసుకోకండి. వాళ్లకు మీరు రామని చెప్పిన తర్వాత వాళ్ళకు నచ్చినట్లయితే అప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇది ఒక్క సిస్టమ్ ను మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలను చేస్తూ ఒక 2 గంటలు అడిషనల్ గా మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ. ఎందుకంటే కొన్ని రోజులు మనం ఇక్కడ పని చేయగలిగితే జీవితాంతం సుఖపడే అవకాశం ఇక్కడ ఉంది. నాకైతే అర్థమైంది సార్ ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉంటే ఫస్ట్ మీటింగ్ లోనే అండర్స్టూడ్. అయితే ఇంకా కూడా డెప్త్ వస్తుంది మీకు. కంపల్సరీ ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు వచ్చిండ్రో నిర్ణయం అయినరో అదే రోజు మీరు కోటీశ్వర్లు అయినట్టు లెక్క. అయితే ఈ రోజు నుంచి మీరు రెగ్యులర్ గా మీ యొక్క డైలీ యాక్టివిటీస్ లో దీన్ని యాడ్ చేసుకోండి. తప్పకుండా సార్. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతిరోజు. ఇక్కడ నరసింహరావు అన్న గారిని చాలా మెచ్చుకోవాలి సార్. నేను ఏమన్నా చూసినా కానీ ఆయన పదే ఏమనుకోకుండా ఒక 15 days ఒకసారి అయినా గుర్తు చేస్తా ఉంటాడు. ఆయన అప్రిషియేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అయితే నరసింహరావు అన్నకు మీరు ఎట్లా చెప్తున్నారో మీరు కూడా ఫ్యూచర్ లో అన్నను ఆదర్శంగా తీసుకొని ఎవరు రాకపోయినా మీరు విసుగు చెందకుండా మీరు కూడా అది ఫాలో చేయాలంటే ఆయనకు రియల్ గా ఆయనకు అప్పుడు థ్యాంక్స్ చెప్పినట్టు లెక్క. ఓకే, కలిసి మనం పని చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ కృష్ణ సార్. ఇంకా సార్? ఓకే సార్.
ఓకే, వెల్కమ్. రేపు మళ్ళీ మార్నింగ్ 7 o'clock రండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తీసుకోండి సార్. సార్ ఇక్కడ పండు నాయక్ గారు మాట్లాడండి సార్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరి పేరు చెప్పి నమస్కారం సార్. నా సీనియర్ పేరు శ్రీరామ్ సార్. సార్ వెరీ గుడ్. ఏ ఊరండి? సార్ హైదరాబాద్ సార్. వెరీ గుడ్. చెప్పండి పాండు సార్. సార్ ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఇంతకుముందు వాటికి చెప్పి ఉండొచ్చు, మధ్యలో నేను కొన్ని మీటింగ్స్ అటెండ్ కాలేదు కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నాను సార్. అడగండి సార్. అది ఏం లేదు, అంటే అన్ని రకాలుగా రీఛార్జ్ డిష్ మనము చేసుకోవడం బాగానే ఉంది. దాంతో పాటుగా ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి, తర్వాత ఫోన్ పే, గూగుల్ పే లాగా మనము బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం, అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అది ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది సార్, అది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకోటి మీరు అడిగినట్టు తెలంగాణది వాటర్ బిల్ అయిపోయింది సార్. ఎలక్ట్రిసిటీ బిల్ కూడా అతి త్వరలో మనకు అయిపోతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం ఇక్కడ టీం అనేది మనం తయారు చేసుకున్నట్లయితే మనకు అది వచ్చినప్పుడు మనకు ప్లస్ పాయింట్ అవుతుంది. లేదు సార్ అవి మొత్తం అయినాక కూడా నేను వస్తాను సార్ అంటే కూడా దానికి ఏం ప్రాబ్లం లేదు సార్, అప్పుడైనా కూడా చేయొచ్చు. కాకపోతే టీం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు ఏవైతే ప్రజెంట్ యాప్ ఉందో దీన్ని వాడుకోండి. ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఆటోమేటిక్ కోర్సులో కంపెనీ చేస్తూనే ఉంది ఆల్రెడీ. మీరు అనుకోని విధమైనటువంటి సర్వీసెస్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. కాకపోతే ఏమవుతుంది అంటే ఇంటర్నల్ లింక్ ఉంటుంది కొన్ని. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు దగ్గర ఫైల్ ఉన్నది, రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్నప్పుడు దానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు మీతోటి చెప్పిన నేను 4 రోజులైనాక వస్తుంది అంటే మీతోటి ఏమవుతుంది, 4 రోజులైనాక రాకపోతే సార్ చేయలేదు అనుకుంటాడు. నేను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కాదు, నేను తెలుగులో హిందీలో ఉన్నదాన్ని తెలుగులో తర్జుమా చేసి మీకు చెప్తున్నా. కాబట్టి మీరేం చేయొచ్చు, డైరెక్ట్గా ఏది ఉన్నా కూడా కంపెనీతోటి మీరు యాక్సెస్ కావచ్చు. మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్, మీరు చేస్తున్న ఉద్యోగము, మీరు చేస్తున్న వ్యాపారం అది మీకోసం చేస్తున్నారు. జీవితాంతం మనం పని చేస్తున్నాం కానీ బ్రతుకుతున్నాం తప్ప బ్రతుకులలో మార్పు లేదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే దాన్ని చేస్తూ అదనంగా మీరు ఒక 2 గంటలు చేయండి. కానీ ఎవరికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ ఉన్నదనో లేకపోతే రేపే ఇది ఓపెన్ బ్యాలెట్ బ్యాంక్ అయిపోతుందనో మీరు తప్పు చెప్పకండి. రైట్ చెప్పేస్తే మీరు చెప్పరు కానీ నేను సభాముఖంగా చెప్తున్నా. కాబట్టి మీకు నాకు ఎంత తెలుసో నేను అంతే చెప్తున్నా సార్, మీకు ఎంత తెలుసో మీరు అంతే చెప్పండి. మీరు భుజస్కంధాల మీద వేసుకోకండి, ఎందుకంటే మన చేతిలో లేదు. ఇకపోతే రెండో విషయం వచ్చినప్పుడు ఏమవుతుంది సార్ ఇక్కడ అంటే మనకు ఆ పని చేయడానికి గూగుల్ పే, పేటిఎం అవన్నీ చేయడానికి ఆల్రెడీ యాప్స్ ఉన్నాయండి. మన పరికేమి దాంతో ఇది పెద్దగా ఆగిపోయింది ఏమీ లేదు. కానీ దీంట్లో మన కష్టార్జితం ఏదైతే ఉందో అది 10 సెకండ్స్ కాలంలో మనం తీసుకోవచ్చు. అయితే మీరు ఇందులో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే మీరు ఉదయం 1 గంట, రోజు రాత్రి 1 గంట ఒళ్ళు దోముకున్నట్టు పండ్లు దోముకున్నట్టు దీన్ని మనం రెగ్యులర్ కింద పెట్టుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. గుర్తొచ్చినప్పుడు వచ్చినాం అనుకోండి, రెగ్యులర్ గా రావాలి సార్. నేను ఆల్రెడీ చేస్తున్నా, నా కింద టీం కూడా ఒక 400 వరకు ఉన్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అయితే మీరేం చేయాలంటే ఇప్పుడు 400 మెంబర్స్ కు మీరు బాధ్యులు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని మీరు ఈ ప్రోగ్రామ్స్ కు సపోర్ట్ అన్న చేయండి. లేదా మీరు ఎడ్యుకేషన్ ప్రజెంటేషన్ ఆ 400కి ఇవ్వండి. 40,000 అవుతారు వాళ్ళే, 4 లక్షల మంది అవుతారు వాళ్ళే. అదే సార్ ట్రై చేసి. కాకపోతే ఈ డౌట్స్ చాలా మంది అడిగారు కాబట్టి నేను కూడా ఒకసారి తెలుసుకుందామని సార్. తప్పకుండా, డౌట్ ఏమీ లేదు, అది సర్వసాధారణం జరుగుతుంది కాబట్టి వాళ్ళు అడిగినారు, అందులో వాళ్ళని తప్పు ఏమీ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ రీఛార్జ్, డిష్ రీఛార్జ్ చేసుకోవడం వాటితో పాటుగా ఇది కూడా ఉంటే ఇంకా చాలా మంది కామన్ గా సార్ ఎవ్రీ మంత్ అదంతా మీ భ్రమ, అదంతా మీ భ్రమ. ఓన్లీ అవన్నీ అది అయినాక వస్తారు అని అనుకుంటాం చూడండి, అది అట్లేం అనుకోవట్లేదు సార్. అది కూడా ఉంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా అని. అది మన చేతిలో లేదండి, నా చేతిలో లేదు, అది కంపెనీ చేతిలో ఉంది. కాబట్టి అది ఎప్పుడైనా వచ్చినప్పుడు వస్తుంది. ఆయనకు చెప్పాలి, వచ్చినప్పుడు ఓపిక ఉన్నదంటే పర్వాలేదు, లేదంటే అయినాక వస్తుంది సార్ అంటే ఆయనకు అయినాక ఇంటిమేషన్ ఇవ్వాలి. మీరు ఇండిపెండెంట్ తామరాకు మీద నీటి బొట్టు లాగా పనిచేయండి అంతే. ఏది భుజస్కంధాల మీద వేసుకొని నేనే చేపిచ్చేస్తా అట్లా ఆ డైలాగులు వద్దు మనం. ఓకే సార్, మళ్ళీ తెలుసుకుందామని సార్. సార్ కూడా అడిగాను సార్, నా సీనియర్ సార్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ప్రజెంటేషన్ ఇక్కడికి మనం క్లోజ్ చేసుకుందాం. ఆ తర్వాత మిత్రులారా రేపు మార్నింగ్ మనకు ఎడ్యుకేషన్ సెషన్ ఉంది. సో ఈరోజు
కోస్ట్కి హెల్ప్ చేసినటువంటి వెంకట్ సార్ గారికి, అదేవిధంగా మీ అందరికీ, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి.